జై శ్రీరామ్. ఈరోజు టాపిక్ మన బొట్టు గురించి. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో చూసాను. దాంట్లో ఒక పాస్టర్ గారు ఏమంటున్నారంటే, ఆయన బొట్టు అనేది అలంకారం ప్రాయంగా పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు క్రిస్టియన్స్ అని ఆయన అంటున్నారు. బొట్టు అనేది హిందూ ధర్మంలో ఒక పార్ట్. హిందూ ధర్మంలో మాత్రమే ఒక పార్ట్. ఓకేనా? ప్రపంచంలో భారతదేశంలో తప్పించి ఎక్కడ కూడా బొట్టు పెట్టుకోరు. కుంకుమ బొట్టు కానీ, విభూతి కానీ, గంధం కానీ, ఇవన్నీ న్యాచురల్ ఎలిమెంట్స్. మళ్ళీ మన బాడీకి హెల్ప్ చేసేవి. అది ఓన్లీ హిందూ ధర్మానికి సంబంధించింది మాత్రమే. అది కూడా మేము స్టైలిష్గా పెట్టుకోం. ఫస్ట్ థింగ్, మేము ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుందని నమ్ముతాం. దానికి గుర్తుగా అక్కడ మేము కుంకుమ బొట్టు అనేది పెట్టుకుంటాం. యాక్చువల్ పురుషులు, లేడీస్ ఇద్దరు కూడా పెట్టుకుంటారు. ఓకేనా? మళ్ళీ గిక్లీలు కాదు. ఇది హిందూ ధర్మానికి ప్రతీక. అంటే ఇది బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కడు హిందూ కింద కౌంట్. ఇక్కడ మీ యొక్క శిష్యులు ఆడడానికి కారణం ఏంటంటే, మీరు దానికి ఆన్సర్ చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్ట్ అయిపోయారు క్రిస్టియన్స్ కింద, చర్చ్కి వెళ్తున్నారు బైబిల్ పట్టుకుని. అటువంటి టైంలో బొట్టు తీసేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి, అప్పుడు చుట్టుపక్కల చుట్టాలు కానీ ఎవరైనా కానీ అడుగుతారనమాట, ఏంటి బొట్టు ఎందుకు లేదు, సంథింగ్ అన్నట్టుగా. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా బయటికి మాత్రమే హిందువుల్లా కనిపిస్తూ, చూడడానికి హిందూ ఆచారాలు పాటిస్తూ, లోపల మాత్రం హిందూ ధర్మాన్ని వదిలేస్తున్నారు. అది చాలా ప్లస్ అవుతుంది ఆ బొట్టు గురించి. రెండోది, మా యొక్క హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క సంప్రదాయం వెనకాల ఒక అర్థం ఉంది. అది కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాదు. యాక్చువల్గా మా వాళ్ళకి తెలియదు, మొత్తం టోటల్గా మా యూత్కి తెలియదు చాలా వరకు. సో దానివల్ల ఏమవుతుందంటే సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. ఇంకొకటి, ఈరోజు ఉన్నటువంటి హిందూ లేడీస్ చాలా వరకు అమ్మాయిలు ఏదో బొట్టు పెట్టుకోవడం అంటే జస్ట్ టిక్లీ పెట్టి అదేదో మనకి చేమతలగా ఎంత పెడుతున్నారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. చాలామంది మానేశారు కూడా. ఎందుకు? ఆ హీరోయిన్స్ పెట్టుకోరు కాబట్టి సిటీస్లో ఉండే అమ్మాయిలు స్టైల్గా కొంతమంది తీసేస్తున్నారు. అది చాలా తప్పు. మన యొక్క ఐడెంటిటీ ఇది. బొట్టు అనేది మన యొక్క ఐడెంటిటీ. సో దాన్ని ఎప్పుడు మనం మిస్ చేసుకోకూడదు.